హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఐకానిక్ స్టేడియం అయిన వాన్ఖడే వేదికగా తలపడబోతున్నారు. అయితే ఈ స్టేడియంలో ఎవరికి బెటర్ రికార్డు ఉంది, గెలవడానికి ఎవరికి హెవీగా ఛాన్సెస్ ఉన్నాయి, రెండు టీమ్స్ యొక్క బలాబలాలు ఏంటి అండ్ స్టేడియం స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ డీటెయిల్ గా మొత్తం మ్యాచ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ జరిగే వాన్ఖడే స్టేడియం చుట్టుపక్కల ఆ టైంలో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే 31 degrees టెంపరేచర్ దాకా రీచ్ అవుతుంది. 58% వరకు హ్యూమిడ్ లెవెల్స్ ఉంటాయి. సో విచ్ ఈస్ నార్మల్ సమ్మర్ ఈవినింగ్. ఇక డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా హెవీగానే ఉంటాయి. క్లోజ్ టు 70% డ్యూ అయితే తప్పకుండా వచ్చేసింది 9 o'clock తర్వాత. సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఇక్కడ బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే స్టాట్స్ కూడా అలాగే ఉన్నాయి. మొత్తం 125 IPL మ్యాచెస్ జరిగితే అందులో 68 times చేజ్ చేసిన టీమ్స్ గెలిచారు. కాబట్టి తప్పకుండా టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 ఉంది. సో 175 ప్లస్ ఉంటేనే డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా చేజ్ చేసిన టోటల్ ఎంత అంటే 214 అగేన్స్ట్ RR. సో ఎనీథింగ్ 175 to 190 ఆ 200 మధ్యలో ఉంటేనే సేఫ్ జోన్ లో ఉంటారు. లేదంటే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ప్రతిసారి SRH లాగా అవ్వదు కదా. అప్పుడెప్పుడో కేన్ విలియమ్సన్ క్యాప్టెన్స్ లో మనం 118 runs డిఫెండ్ చేసుకున్నట్టు ప్రతిసారి అవ్వాలంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా బ్యాట్ ఫస్ట్ కనుక పడితే ఎవరికి పన్నా కూడా మినిమం 180 అబౌవ్ ఉంటేనే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. ఇక రెండు టీమ్స్ ఒక హెడ్ హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే ఓవరాల్ గా 35 times తలబడితే ముంబై ఇండియన్స్ ఉత్తి కారేశారు KKR ని పాపం. ఎందుకంటే 24 times ఎంఐ గెలిస్తే KKR జస్ట్ 11 times మటుకే గెలిచింది. ఇక ఈ స్టేడియంలో అంటే వాన్ఖడేలో ఇద్దరు ఎన్నిసార్లు తలబడ్డారు అంటే 12 సార్లు తలబడ్డారు. ఇక్కడ కూడా ముంబై ఇండియన్స్ ఫుల్ గా డామినేట్ చేసింది. 12 సార్లు 10 సార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ KKR గెలిచిన ఆ రెండు మ్యాచ్లు ఎప్పుడు వచ్చాయంటే 2012లో ఒకసారి గెలిస్తే సెకండ్ విక్టరీ సాధించడానికి 12 ఏళ్లు పట్టింది. 2024లో మటుకే గెలవగలిగారు. అంటే మ్యాచ్ కి మధ్య అంత గ్యాప్ ఉంది. అంతగా ముంబై ఇండియన్స్ వాన్ఖడేని కంచు కోటగా మార్చుకొని కంప్లీట్ గా డామినేట్ చేసింది. ఇక లాస్ట్ 8 ఎన్కౌంటర్స్ లో కూడా అంతే ముంబై ఇండియన్స్ అహెడ్ ఉంది. 5 times గెలిచింది. KKR 3 times మటుకే గెలిచింది. ఇక రెండు టీమ్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మనం స్పెషల్ అనాలిసిస్ లో భాగంగా ప్రతి ఒక్క టీం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాయి కదా, రాక్ సాలిడ్ గా కనిపిస్తా ఉంది. టాప్ టు బాటమ్ ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా కూడా అందరూ ప్లేయింగ్ లెవెన్ లో ఉండే వాళ్ళే ఉన్నారు. బెంచ్ పైన కూడా చాలా స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది. దో మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు బూమ్రా ఫిట్నెస్ పైన డౌట్స్ ఉన్నప్పటికీ రీసెంట్ గా BCCI వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే జస్ట్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అండ్ అతనికి నార్మల్ ఫిజికల్ టెస్ట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పిలిపించాం అంతే తప్ప బూమ్రాకి ఇంజురీ ఏం లేదు. సో ఫుల్ ఫిట్ టు ప్లే అని క్లియరెన్స్ అయితే ఇచ్చేసారు. సో బూమ్రా డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు. ఇక 4 మ్యాచ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన విల్ జాక్స్ ఇనిషియల్ మ్యాచెస్ కి అయితే అందుబాటులో ఉంటాడు. అది మినహాయిస్తే ఇంకా మొత్తం అందరు ప్లేయర్స్ అవైలబుల్ గానే ఉంటాడు. బట్ విల్ జాక్స్ ఉన్నా కూడా షర్ఫెన్ రుతర్ఫర్డ్ తోనే వెళ్తారులేండి. ఓవరాల్ గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ అట్ నంబర్ 4, Hardik Pandya at number 5, Sherfin Rutherford at number 6, Mitchell Santner at number 7, Deepak Chahar at number 8, Jasprit Bumrah at number 9, Trent Bolt at number 10 and Mayank Markande at number 11. ఇక నమందిర్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇక పవర్ ప్లే లో బూమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ ఎవరు కావాలన్నా బౌలింగ్ చేస్తారు. దీపక్ చహర్ గనక 2022-23లో అప్పుడైతే CSKకి ఎలా బౌలింగ్ చేశాడో అలాంటి ప్రైమ్ ఫామ్ గనక సంపాదిస్తే ఎంఐ అన్స్టాపబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ట్రెంట్ బోల్ట్ అండ్ బూమ్రా ఎలాగో ప్రెషర్ పెడతారు. దీపక్ చహర్ ఒక్కటి ఇంజురీస్ ఏం లేకోకుండా మునుపటి ఫామ్ ని గనక అందుకుంటే ఈసారి ఎంఐ అన్స్టాపబులే. బౌలింగ్ లో కాజ్ ఆఫ్ కన్సర్న్ కనిపించేది ఒక్కట ప్రాబ్లం ఉంది కానీ బ్యాటింగ్ లో అవుట్ అండ్ అవుట్ ఫుల్ స్ట్రెంత్ గానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది అని తలెత్తదు. ఇక KKR గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నది మటుకు బౌలింగ్ అటాక్ లోనే. ముస్తాఫిజుర్ రెహమాన్ ని మన BCCI వాళ్ళు NOC ఇచ్చి ఆడించుకోలేదు. ఇక పతిరానా కూడా ఇనిషియల్ మ్యాచెస్ కి అందుబాటులో ఉన్నాడు. తర్వాత ఆకాష్ దీప్ అందుబాటులో ఉన్నాడు, హర్షిత్ రాణా. సో మొత్తం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరైతే బౌలర్స్ ఉండాలో ఆ పేస్ బౌలర్స్ అందరూ దూరం అయిపోయారు కాబట్టి సెకండ్ స్ట్రింగ్ ఆఫ్ ఫేస్ బౌలింగ్ తోనే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అది మినహాయిస్తే వాళ్ళకి బ్యాటింగ్ మటుకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా ఎక్స్ట్రా డెప్త్ యాడ్ అయింది, దాని తర్వాత బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేస్తున్నారు. బట్ బౌలింగ్స్ సీజన్ మొత్తం ఎలా నెట్టుకొస్తారు, ఆ పేసర్లు ఎలా అకామిడేట్ చేసుకుంటారు అనేది వేసిన. ఎందుకంటే బెంచ్ పైన ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ గా లేరు ఎవ్వరు. రీప్లేస్మెంట్స్ కింద వచ్చిన నవదీప్ సైని ఒకటి కొద్ది గొప్ప కానీ, సౌరభ్ దూబే కానీ వీళ్ళు ఎవ్వరు డైరెక్ట్ గా ప్లేయింగ్ లో వచ్చి ఆడేంత కెపాసిటీ అండ్ వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కాబట్టి మేజర్ గా ప్రాబ్లమ్స్ వీళ్ళకి పేస్ అటాక్ లో ఉంటాయి. బట్ ఉన్న వాళ్ళతోనే ప్లేయింగ్ లో మేనేజ్ చేసి ఒకసారి ఆ ప్లేయింగ్ లో అప్పుడు మిగతా వచ్చి మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా ఫిన్ అలెన్, క్యామరన్ గ్రీన్, అజింక్య రహానే అట్ నంబర్ 3, అంక్రిష్ రఘువంశీ అట్ నంబర్ 4, రింకు సింగ్ అట్ నంబర్ 5, రమన్దీప్ సింగ్ అట్ నంబర్ 6, సునీల్ నరేన్ అట్ నంబర్ 7, వైభవ్ అరోరా అట్ నంబర్ 8, వరుణ్ చక్రవర్తి,
at number 9, Blessing Mujrabani at number 10, కార్తిక్ త్యాగి అట్ నంబర్ 11. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి, బౌలర్స్ సరిపోదు అనుకుంటే నవదీప్ సైని తీసుకోవచ్చు, లేదు ఇంకో ఎక్స్ట్రా బ్యాటర్ కోసం వెళ్ళాలనుకుంటే రాహుల్ త్రిపాఠి ఆర్ అనుకుల్ రాయ్ కోసం వెళ్ళొచ్చు. బట్ ఎంత చూసినా కూడా వీళ్ళ బౌలింగ్ కాస్త వీక్ గానే కనిపిస్తా ఉంది. బ్లెస్సింగ్ ముజరబాని, కెమెరన్ గ్రీన్ కాస్త స్ట్రాంగ్ గానే కనిపిస్తా ఉంది. పవర్ ప్లే లో వేయడానికి వైభవ్ వరరా ఉన్నాడు, కానీ వీళ్ళ వద్ద ఆ పేస్ ని లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లాగా ఉండి మొత్తం పేసర్ గా నడిపించే అంత ఫాస్ట్ బౌలర్ అయితే వీళ్ళకి తప్పకుండా మిస్ అవుతారు. కార్తిక్ త్యాగిని తీసుకున్నా, నవదీప్ సైని ఎవరిని తీసుకున్నా కూడా ఆ వీక్ లింక్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది. స్పిన్ అటాక్ అయితే ఎప్పటిలాగా స్ట్రాంగ్ గా ఉంది, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ అని ఎలాగా ఉన్నారు కాబట్టి. బట్ వీళ్ళు ఓన్లీ ఆ పేస్ అటాక్ గురించే ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలిసిన విషయమే, ముంబై ఇండియన్స్ ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉందో, నంబర్ 8, నంబర్ 9 దాకా కూడా వస్తానే ఉంటారు. దీపక్ చహర్ వరకు కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి తప్పకుండా కేకేఆర్ పేస్ బౌలింగ్ అయితే డిసీవ్ అయ్యే అవకాశాలే ఉంటాయి. టోటల్ గా ఇది రెండు టీమ్స్ గురించి. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అంటే, ఎంఐ తరపు నుంచి బూమ్రా రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. తప్పకుండా కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ధ్వంసం చేయగల కెపాసిటీ బూమ్రాకు ఉంది కాబట్టి ప్లే టు వాచ్ అవుట్ బూమ్రా అవుతాడు. ఇక ఇటు సైడ్ నుంచి ఫిన్నలైన్ రీసెంట్ టైమ్స్ లో ఎట్లాంటి ఫామ్ మనం చూసాం, T20 వరల్డ్ కప్ లో ఫాస్ట్ 600 కూడా స్కోర్ చేశాడు. సో ఇనిషియల్ ఓవర్స్ లో బూమ్రా ట్రెండ్ బోల్ట్ ని ఎలా ట్యాకిల్ చేస్తాడు అనేది కూడా క్రూషియల్ గా మారబోతా ఉంది. సో వీళ్ళిద్దరు నా ప్లేయర్స్ టు వాచ్ అవుట్. సో దీనిపై మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ లో అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.